అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. "నువ్వేమైనా చెప్పమ్మా నేనైతే ఇవాళ బట్టలు ఆరేస్తాననేసైతే మొండిగా ఇంకోటి తీగ కూడా ఆమెకు అవైలబుల్‌గా ఉందనేసైతే నేను కూడా వదిలేసాను. ఏదేముంది చేస్తాను అని ఈ పనిలో ఒక్కటే కాదండోయ్! ఏ పనినైనా చేసే వాళ్ళని మాత్రం చెయ్యనివ్వాలి. అస్సలు ఆపకూడదండి. ఎందుకంటే మనం పడుతున్న ఇబ్బంది గానీ, పని గానీ వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకోటేంటంటే మా హ్యాపీ పెద్దగయిన తర్వాత పని చెప్తే వింటదో చెప్పు అమ్మా గిన్నెలు తోమేనా? ఊడవనా? బట్టలు ఉతకనా? అని సమ్‌టైమ్స్ అయితే అడుగుతా ఉంటదనమాట. అడగంగానే నాకు నేనే గుర్తొస్తాను. చిన్నప్పుడు గూడా నేను గూడా ఇలానే చేసేదాన్ని. నాకైతే ఇంకా కొన్ని స్టిల్స్ అయితే దిగామండి. ఇంకోటి వెదర్ బ్రైట్‌నెస్ చాలా బావుంది. ఫోటోస్ బాగొస్తున్నాయి, వీడియోస్ బాగొస్తున్నాయి అనైతే తీయమ్మా, తీయమ్మా అనైతే మా పిల్లలు అడిగారండి. చూస్తేనేమో చాలా చిన్నది అండి. కానీ చాలా జగమొండి ఏదైనా కావాలి అంటే కావాలి అని పక్కా దాన్ని పొందేంత వరకైతే తినకైతే ప్రశాంతత అయితే ఉండదు. అన్నయ్యకు ఈమెకైతే చాలా గొడవలైతాయి. ఆయన ఏం తీసుకుంటే ఈమెకు అదే కావాలండి. అట్లా ఏడుస్తూ ఇక నైట్ వచ్చేసి మా వారైతే ఐస్ క్రీమ్ అంటూ తీసుకొచ్చారు. ఎప్పుడు తినే ఫ్లేవర్ అండి. అదేనండి తింటుంటే ఇంకా తినాలనిపించే బటర్ స్కాచ్. ఏ మాటకి ఆ మాట చెప్పాలి గానీ బటర్ స్కాచ్ అయితే సూపర్ ఉంటుందండి. మీరైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. బాయ్.